పరలోకంలో దేవుడు దూత గణాంగాలని సృష్టించినప్పుడు అక్కడ ఒక జరిగిన అపరాధము ఏంటంటే, తనకున్న దూతల్లో ప్రధాన దూత అయిన లూసిఫర్, దేవుడికి కింద అనేక మంది ప్రధాన దూతలు ఉన్నప్పటికీ లూసిఫర్ మనసులో ఏమనుకుంటాడంటే, నేను దేవునితో సమానంగా ఉంటాను, దేవుని సింహాసనం కంటే నా సింహాసనం పైన హెచ్చించుకుంటానని చెప్పి తను ఉద్దేశించుకొని మనసులో అనుకున్నాడు. దేవుడు సృష్టించిన వాడెవరు? లూసిఫరే. లూసిఫర్ ఎక్కడి నుంచో రాలేదండి, దేవుడు సృష్టిస్తేనే ఆయన ప్రధాన దూతగా అక్కడ నియమింపబడ్డాడు. ఏం చేస్తాడంటే పరలోకంలో ఒక అవిధేయత, ఒక గర్వం, ఒక అహంకారం, దేవుని మీద తిరుగుబాటు. మరి తన కింద ఇంకా సైన్యం ఉంటుంది కదా, ప్రధాన దూత అతని కింద ఇంకేమంటారు? దూతలు ఉంటారు. ఇతడు తప్పు చేశాడు, వాళ్ళతో కూడా తప్పు చేయించి ఏం చేయించారు? తప్పు అంటే ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు. ఆయన ఏంటంటే కూర్చోవాలి, ఆయన పైకి కూర్చుంటాను, నిన్ను సృష్టించిన వాడు పైకి కూర్చుంటానంటాడు. ఏంటి జ్ఞానం ఉందా? అప్పుడు దేవుడికి కోపం వచ్చి లూసిఫర్ని ఎక్కడ పంపించాడంటే పైనుంచి అక్కడ ఉన్నతమైన స్థలంలో నుంచి ఉన్న పాటన భూమి మీద గెంటేశాడు. ఎక్కడ ఉన్న దేవుడి సన్నిధిలో ఉండి దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తూ ఉండవలసిన లూసిఫర్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే కిందకు వచ్చాడు. కిందకు వచ్చి అటు ఆడుతూ ఉంటాడు. ఎప్పుడు సాతాను, దెయ్యం, దురాత్మ అంటాం. అయితే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదాములో నుంచి ఎవరు తీసుకొచ్చాడంటే హవ్వను గాఢ నిద్ర కలిగి చేసి ఆదాములో నుంచి హవ్వను సృష్టించారు. సృష్టించి వీళ్ళిద్దరిని ఎక్కడ పెట్టాడంటే ఏదైనా వనంలో పెట్టి సకల సౌకర్యాలు 1000 చెట్లు ఇచ్చాడండి. మనం చెప్పాలంటే 1000 చెట్లు కూడా కాదు, ఒక 10,000 చెట్లు ఇచ్చి 2 చెట్లు మాత్రం మీరు 2 చెట్లు జోలికి పెట్టద్దు, ఆ ఫలాలు తినద్దు అని చెప్పాడు. అది కష్టమా? 10,000 రకాలు, ఒక 2 రకాలు తినకపోతే 10,000 రకాలు తినాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పు? ఎన్ని రోజులు పడుతుంది చెప్పు? రోజుకి 3 వెరైటీలు చెప్పిన ఎన్ని సంవత్సరాలు తినొచ్చు? తిన్నది మళ్ళీ తినకుండా. కానీ వాళ్ళు ఏం చేశారంటే అపరాధంలో పడడానికి ఒకడు కారకుడయ్యాడు. వాడెవరంటే సాతాను. సాతాను గారు వచ్చి దేవుడు ఏం చెప్పాడు? ఆదాము నాన్న నువ్వు తినకు, నాన్న నువ్వు తిన్నా తినాను నువ్వు చనిపోతావు అని చెప్పా. అంటే ఆదాము ఏం చేశాడంటే హవ్వ చెప్తే ఆ పండ్లను తిన్నాడు. సర్పం ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? స్త్రీ దగ్గరికి వచ్చి ఇది నిజమా అంటే అడుగుతుంది. ఏంటి అడుగుతుంది? ఇది నిజమా అని ప్రశ్నించింది. అనుమానం ఫస్ట్. ఇది ఏంటి ఇది నిజమా అంటే దాంట్లో ఒక అనుమానం రేకెత్తిచ్చింది. అది ఆ దురాత్మ అనగా సాతాను గడు వచ్చి అవ్వను మోసం చేసే ప్రయత్నం. ముందు సత్యమే చెప్పాడు, కొంత మట్టుకు సత్యం చెప్పాడు. దేవుడు మిమ్మల్ని ఆ తోట మధ్యలో ఉన్న చెట్లు ఫలాలను తినొద్దన్నాడా? అవును తినొద్దన్నాడు. మీరు తిని తినమని మీరు చనిపోతాడు నేను చెప్పాడా? అవును అలాగే. మరి అంతే కదా, దేవుడు చెప్పిన మాట 2 కరెక్టే. మీరు చావరు, దేవతలు అయిపోతారు మీరు అవ్వతో. అంటే సాతాను గడు వచ్చి స్త్రీని మోసం చేశాడు. ఫస్ట్ ఎవరిని మోసం చేశాడు? స్త్రీని మోసం చేసి ఏం చెప్తున్నాడంటే మీరు చావరు, మీరు ముట్టు దినాన్న, మీరు తినే దినాన్న మీరు చనిపోతారంటే సాతాను గాడు అవ్వను మోసపరచడానికి మీరు చావరని చెప్పి హవ్వను మోసపుచ్చాడు. ఏం చేశాడంటే హవ్వను ప్రేరేపించాడు, కోసుకొని తినేలాగా ప్రేరేపించాడు. నువ్వు దేవతగా అయిపోతావు. దేవుడు ఏం చెప్పాడు? అసలు ఆ దేవుడు ఎవరికి చెప్పాడంటే ఆదాముకి చెప్పాడు, హవ్వకి చెప్పలా. ఆదాముకి చెప్పాడు మీరు తినొద్దు, హవ్వకి చెప్పలేదు మీరు తినొద్దు. మరి ఆదాము వివరంగా చెప్పుంటాడు కదా భార్యకి, హవ్వకి చెప్పుంటాడు కదా మనం ఇక్కడ ఉన్నాము, ఈ చెట్లలో ఏదైనా తినచ్చు కానీ ఆ 2 చెట్లు కనుక మనం అక్కడ తింటే కనుక మనం చనిపోతాం, ఆత్మీయంగా మనం చనిపోతాం. దేవుడు చెప్పాడని చెప్పి మరి తన భార్యకి చెప్పాడు కదా. అంటే ఇప్పుడు ఎవరో ఏదో వచ్చి చెప్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేయకూడదని తెలుసు, కానీ హవ్వ ఉద్దేశపూర్వకంగా కావాలని ఎవరో అంటే దేవుడి మాటను నిర్లక్ష్య పెట్టి, దేవుడు చెప్పిన మాటను పక్కకు పెట్టి, దేవుడే చెప్పిన మాటను పక్కకు పెట్టి ఇప్పుడు ఎవరో వచ్చి మీరు చావరు అని చిన్న మాట అబద్ధం చెప్పినందుకు అది నమ్మేసింది, దేవుడి మాటను పక్కకు పెట్టేసింది. దేవుడిని అనుమానించి ఆ చెప్పుడు మాటను బట్టి ఏం చేసిందంటే చక్కగా రమ్యంగా ఎర్రగా పెద్ద కాయలు ఉన్నాయి, చక్కగా చూపుకి అందంగా ఉంది. దాన్ని ఏం చేసిందంటే
తెప్పింది. ఎన్ని చెప్పిందో చెప్పింది. తను తినంటే తను తిన్న తర్వాత కొన్ని తీసుకుని ఎవరికి ఇచ్చింది? ఆదాము కూడా ఇచ్చింది. మరి ఆదాముకి తెలుసు కదా మన అవ్వంటే తినేసింది. బలహీనమైన ఘటం అని చెప్పి బైబిల్లో రాయబడింది పత్రికలో. అయితే మరి ఆదాము తెలుసు కదా, ఆదాము తెలుసుకొని తినకూడదని. కానీ ఎవరికి లొంగిపోయాడు? తన భార్యకి లొంగిపోయి ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. ఇప్పుడు దేవుడైన యెహోవా ఎక్కడికి వచ్చాడంటే వీళ్ళిద్దరూ పాపం చేశారు. వీళ్ళు పాపం చేసిన తర్వాత వీళ్ళు పాపం చేశారని వీళ్ళకి అర్థమైంది కదా. మొదటగా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు దాకా వారికి సిగ్గు అనేది తెలియదు. అంటే సిగ్గనగా దేవునితో మమేకం అయిపోయారు. ఎప్పుడైతే ఆ పాపం చేశారో, దేవుడు వద్దు చెయ్యొద్దు అన్నది చేశారో, వారికి ఏమొచ్చిందంటే పాపం వచ్చి పడింది. దాని ద్వారా వారి కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు దిగంబరులు అని తెలుసుకొని అంజూరపు ఆకులను కసదములుగా చేయించుకొని కట్టుకొని ఎక్కడ తిరుగుతున్నారు? తోట మధ్యలో తిరుగుతున్నారు. ఎక్కడికి? తోట మధ్యలో వేసిన చెట్ల మధ్య దాక్కున్నారంట. చల్లపూట యెహోవా దేవుడు వచ్చి ఇప్పుడులాగే ముచ్చటిద్దామని చెప్పి మాట్లాడితే ఆదామా అని పిలిచినప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడు? ఆదాము హవ్వ ఎప్పుడైతే పాపం చేశారో యెహోవా స్వరం విని ఎక్కడికి వెళ్తారు? చెట్టు దగ్గరికి వెళ్తారు. చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారంట. దేవుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారో దేవుడు తెలియదా? పాపం చేస్తారని దేవుడు తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నాడు అంటే అవకాశం ఇస్తున్నాడు, ఒప్పుకుంటారేమో. ఏమడిగాడు తెలుసా? నువ్వు దిగంబరం అని నీకు ఎవరు చెప్పాడు? నేను ఒకవేళ నేను తినకూడదు అనుకున్న పండు నువ్వేమి తిన్నావా అని అడుగుతున్నాడంటే నువ్వు పండు తిన్నావు, పాపం చేసిన దేవుడికి తెలుసు, నువ్వు చేసే ప్రతి తప్పు ఆయనకు తెలుసు. కానీ నీకు ఎందుకు అడుగుతాడంటే నిన్ను క్షమించడానికి అవకాశం ఇస్తాడు నీకు. అప్పుడు ఆదాయించిన సమాధానం అంటే ఏంటి తెలుసా? నువ్వు నాకు ఇచ్చావు కదా, అబ్బా నా భార్యకి ఇచ్చావు కదా, నా భార్య తినమంటే నేను తిన్నానంట. అట్లా ఎవరు తప్పు చేస్తున్నట్టు? దేవుడు తప్పు చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. నువ్వు నాకు ఇచ్చావు కదా, నువ్వే నాకు ఇచ్చావు కదా. హవ్వ ఇచ్చింది అంటే హవ్వను ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఇండైరెక్ట్గా ఏమంటాడంటే నువ్వే నాతో పాపం చేయించావు అన్నట్టుగా అంటున్నాడు. అప్పుడు ఏమన్నాను దేవుడితో? ప్రభా బుద్ధి గట్టింది, నువ్వు తినొద్దన్నావు, నేను భార్యకి లొంగిపోయి భార్య మాట వినేసాను, ఆయన నన్ను క్షమించాడంటే దేవుడు క్షమించేది ఆ రోజు. ఆ తర్వాత దగ్గర ఆదాము హవ్వను అడగలేదు. ఫస్ట్ తిందే హవ్వ అయినా హవ్వను అడగలేదు, ఆదాముని అడిగాడు. ఇప్పుడు హవ్వ దగ్గరికి వచ్చి హవ్వ దగ్గర అడుగుతుంది, ఎందుకు తిన్నామని అడిగితే సర్పం నన్ను మోసం చేసింది అంటున్నాడు. సర్పం నన్ను మోసం చేసింది అంటుంది కానీ దేవా నీ పాట ఏం లేదు, నేను పాపం తెచ్చుకున్నాను అని చెప్పి అంటలేదు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, తప్పు నాదే, ఉద్దేశపూర్వకంగా నువ్వు వద్దన్నదాన్ని నేను చేశాను, నన్ను క్షమించాను అంటలేదు. సర్పం అంటే సర్పాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే. ఇండైరెక్ట్గా మళ్ళీ దేవుడి మీద నిందేస్తుంది. మళ్ళీ ఇండైరెక్ట్గా దేవుడినే అంటుంది, నువ్వే చేసావన్నట్టుగా. దేవుడు అక్కడి నుంచి ఎవరి దగ్గరికి వస్తారంటే సర్పం దగ్గరికి వస్తారు. ఇప్పుడు సర్పానికి పనిష్మెంట్, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను. స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు. గంధ పత్రిక 4:4 అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి, అంటే ఎవరు? కన్యైన మరియా పుట్టి